Hi, this is Shankar. Today I am going to discuss science and technology. Today my topic is ballistic missile. This is based on current affairs. Today I am going to completely will discuss the ballistic missile. Here ballistic missile means ఏదైనా ఒక టార్గెట్ను కొట్టేటప్పుడు నిర్దిష్టమైన వేగాన్ని దిశను సరిచేసుకుంటూ పారాబోలా షేప్లో వెళ్ళి ఒక టార్గెట్ను రీచ్ కావడమే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క స్టైల్. ఒక వేగాన్ని అంటే ఈ ఒక మిసైల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ మిసైల్ అనేది తన వేగాన్ని కంట్రోల్లో చేసుకొని దిశను మార్చుకొని, ఈ దిశ ఎలా ఉంటుందంటే పారాబోలా షేప్లో ఉంటుంది. పారాబోలా షేప్లో వెళ్ళి టార్గెట్ను రీచ్ కావడమే, దాన్ని బ్లాస్ట్ చేయడమే బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క స్టైల్. హియర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ స్టార్టింగ్ పాయింట్. లాంచింగ్ పాయింట్, నేను లాంచింగ్ పాయింట్ని ఒకటి ఫిక్స్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మిసైల్ని నేను లాంచ్ చేసిన టార్గెట్ రీచ్ చేయడం కోసం. నేను ఈ టార్గెట్ని కొట్టాలి. ఇక్కడ నుంచి నేను మిసైల్ని లాంచ్ చేసేటప్పుడు దీని వేగం స్పీడ్ 0. లాంచ్ అయిన తర్వాత దీని వేగం ఎంత అందుకుంటుందంటే 3 నుంచి 3 to 7 km/s. ఒక సెకండ్కి 3 నుంచి 7 కిలోమీటర్ల మధ్యలో వేగంతో వెళ్తుంది. దిస్ ఈస్ మిసైల్. ఈ మిసైల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంజన్ వర్క్ అవుతుంది. ఇది లాంచింగ్ ఫేజ్లో ఇంజన్ వర్క్ అయిన తర్వాత వేగం అంటే స్పీడ్ యాక్సిలరేషన్ జరుగుతుందంటే వేగం అనేది పెరుగుతుంది. పెరిగి ఇక్కడ యాక్చువల్గా అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. హియర్ దిస్ ఈస్ ట్రోపోస్ఫియర్ 8 to 12 కిలోమీటర్స్ వరకు ఆ లేయర్ ఉంటుంది. స్ట్రాటోలో 12 to 50 కిలోమీటర్స్ అండ్ మెసోలో 50 to 85 కిలోమీటర్స్. హియర్ థెర్మోలో 85 to 600 కిలోమీటర్స్, ఎక్సో మోర్ దెన్ 600. హియర్ ఇక్కడ లాంగ్ రేంజ్లో నేను టార్గెట్ని కొట్టాలి కాబట్టి ఇట్ విల్ టేక్ ద మచ్ మోర్ డిస్టెన్స్, ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని టార్గెట్ను రీచ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అయిన తర్వాత స్పీడ్ 3 to 7 km/s. ఇక్కడ మిడిల్కి వచ్చినప్పుడు మిడ్కోర్ ఫేస్లో మధ్యకు వచ్చిన తర్వాత షేప్ మార్చుకుంటుంది. ఈ మిసైల్ అనేది పారాబోలిక్ షేప్లో మార్చుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంజన్ స్టాప్ అవుతుంది. సో స్టాప్ అవుతే ఎట్లా వర్క్ అవుతుంది? ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది అంటే గ్రావిటీ వర్క్ చేస్తుంది. గ్రావిటీ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. గ్రావిటీ ఎంత ఉంటుంది? జనరల్గా భూమి గ్రావిటీ ఉంటుంది కదా, గుంజుకుంటుంది కదా. భూమి ఒక వస్తువుని పైనుంచి అట్లా ఒక వస్తువు వస్తే భూమి గుంజుకుంటుంది. గురుత్వాకర్షణ శక్తి అని అంటాం కదా గ్రావిటీ. 9.8 m/s² ఉంటుంది ఇక్కడ గ్రావిటీ అనేది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చాక్ పీస్ ఆర్ స్టోన్. దీన్ని నేను ఫ్రీగా వదిలేయక ముందు దీని స్పీడ్ 0 ఇట్లానే ఉంటుంది. ఇట్లా వదిలిన తర్వాత 1 సెకండ్లో దీని స్పీడ్ ఎంత అంటే 9.8 m/s ఉంటుంది. దీన్ని రెండో సెకండ్లో ఏమవుతుందంటే 9.8 + 9.8 ఇది 19.6 m/s. వేగం పుంజుకుంటుంది, రెట్టింపు అవుతుంది. థర్డ్ సెకండ్లో ఏమవుతుందంటే 9.8 + 9.8 + 9.8 టోటల్ 29.4 m/s. సో ఎవ్రీ సెకండ్ ఇంక్రీజ్ ద స్పీడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 9.8 m/s². గ్రావిటీ వల్ల ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుందంటే ఇంజన్ స్టాప్ అయిన 4 to 7 km/s. ఇక్కడ 4 నుంచి 7 కిలోమీటర్ల సెకండ్కి 4 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇక్కడ మిడ్కోర్ ఫేస్లో. సో మిసైల్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇక్కడ ఏమవుతుంది, రీఎంట్రీ ఫేస్ మీన్స్ వెదర్ ఇక్కడ థెర్మో వరకు ఎక్సో వరకు వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. ట్రోపో స్ట్రాటోకి వచ్చేదాన్ని ఏమంటారు అంటే రీఎంట్రీ ఫేస్ ఆర్ టార్గెట్ ఫేస్ అని అంటారు. ఇక్కడ ఇంజన్ అనేది డస్ నాట్ వర్క్, అసలు ఇంజన్ వర్కే చేయదు. ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ అసలు వర్కే చేయదు. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఉందంటే టార్గెట్ రీచ్ అయ్యే ముందు ఎంత ఉంటుందంటే 3 to 7 km/s. సెకండ్కు 3 నుంచి 7 కిలోమీటర్ల వరకు ఈ టార్గెట్ని బ్లాస్ట్ చేస్తుంది. ఇది ఎట్లా పారాబోలా షేప్లో వచ్చి కొట్టేస్తుంది. ఇక్కడ ఈ పారాబోలా షేప్లో మళ్ళడాన్ని ఏమంటారు అంటే ట్రజెక్టరీ అంటారు. ట్రజెక్టరీ పాత్ ఆఫ్ ద మిసైల్ ఫ్రమ్ లాంచింగ్ టు టార్గెట్. ఇక్కడ లాంచ్ చేయడానికి సిద్ధమైతంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి పోయేదాన్ని, ఈ టార్గెట్ బ్లాస్ట్ చేయడాన్ని ట్రజెక్టరీ అని అంటాం. ట్రజెక్టరీ మీన్స్ పాత్, ఇది వెళ్ళే మార్గంలో ఎట్లా వెళ్తుంది, పారాబోలా షేప్లో వెళ్ళి టార్గెట్ను రీచ్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రజెక్టరీ అని అంటారు. సో ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ ట్రజెక్టరీ వేలో వెళ్ళి టార్గెట్ను రీచ్ అవుతుంది. సో ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ మెయిన్లీ 3 kinds.
One is SRBM, second one is IRBM, third one is ICBM. ICBM. The first one, SRBM means short range ballistic missile. Short range means తక్కువ డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్స్ కొట్టడం. సో ఇక్కడ నుంచి ఇట్లా లేస్తుంది, ఈ రేంజ్లో వచ్చి ఇక్కడున్న టార్గెట్ని బ్లాక్ చేస్తుంది. మరి డిస్టెన్స్ ఎంత అంటే లెస్ దెన్ 1000 కిలోమీటర్స్, లెస్ దెన్ 1000 కిలోమీటర్ డిస్టెన్స్లో SRBM బాలిస్టిక్ మీన్స్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క టార్గెట్ అని. నెక్స్ట్ వన్ IRBM మీన్స్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇట్లా లేచి ఈ రేంజ్లో కొట్టేస్తాయి. ఈ టార్గెట్ మీన్స్ 1000 to 5000 కిలోమీటర్ రేంజ్లో ఉన్నదాన్ని కొట్టేస్తారు. నెక్స్ట్ వన్, ద థర్డ్ వన్ ICB, ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ means IBCM. Intercontinental ballistic missile range is 5000 kilometers above. So this is called as a ballistic missiles. Thank you.